కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, పక్కనే ఉంది. 1,00,000 కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని మీ మోడీ గారే చెప్పిండ్రు కదా. సిబిఐ విచారణకు మీకు పంపించి 6 నెలలు అయ్యింది. ఎవడడ్డుకున్నాడు? ఫార్ములా ఈ కార్ రేస్లో ఈడీ కేసుకు పంపించి 6 నెలలు అయింది. ఇవాళ కేటీఆర్ని ఎందుకో పిలుస్తలేరు? ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ను హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు సిబిఐ ఈడీ ఈరోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్టు చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను? సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతోని వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు, మీ ఫెవికాల్ బంధం, మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుణ్ణి, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్ హరీష్ కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్కు